మూడో విడత పంచాయతీ ఎలక్షన్స్ ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు కూడా అందరూ ప్రచారంలో హోరెత్తించారు అనే చెప్పుకోవాలి. పల్లెల్లో అంతా కూడా ప్రచారాలతోటి మునిగి తేలారు అభ్యర్థులంతా కూడా. అయితే ఈ రోజుతోటి పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి లెక్కింపు అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత విజేతలు ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ముందంజలో ఉంది. మరి బీఆర్ఎస్ పుంజుకుంటుందా లేకపోతే బీజేపీ ముందంజలో ఉంటుందా అన్నది చూడాలి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి ఇర్ఫాన్ సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్, చెప్పండి, ఆదిలాబాద్ లో పోలింగ్ ఏ విధంగా సాగుతోంది? మార్నింగ్ ప్రసన్న. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అయితే 7 గంటలకు ముందే అధికారులంతా కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. అయితే మాక్ పోలింగ్ అనంతరం 7 గంటలకు పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఓటర్లు ఉదయం పూటే ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. ఉదయం పూటనే బారులు తీరినటువంటి ఓటర్లు ఒక్కొక్కరిగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లోపలికి వెళ్తున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనకు మొత్తం ఈ మూడో విడతలో 494 సర్పంచ్ స్థానాలతో పాటు 415 వార్డు సభ్యులకు అలాగే ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో 45 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఆ 40 స్థానాల్లో మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో 30 స్థానాలు, అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో 2 స్థానాలు, నిర్మల్ జిల్లాలో 9 స్థానాలు, అలాగే మంచిర్యాల జిల్లాలో 4 స్థానాలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడో విడత బరిలో 1553 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచున్నారు. అయితే ఆసిఫాబాద్ జిల్లాలో అంటే ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో 2 చోట్ల రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడం, ఒక చోట నామినేషన్ వేయకపోవడంతో 2 చోట్ల నామినేషన్లు భర్తీ కాలేదు, 2 చోట్ల ఎన్నికలు జరగట్లేదు. అయితే సర్పంచ్ స్థానానికి సంబంధించి ఇటు చిలాటి కూడా అలాగే ఏదైతే రాహపల్లి గ్రామం ఉందో అక్కడ ఎన్నికలనైతే సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరగడం లేదని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 269 సమస్యాత్మక కేంద్రాలను అయితే అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే నెట్వర్క్ అందుబాటులో ఉండదో అక్కడి ఆ ప్రాంతాలలో మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగనుంది. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత 1 అవర్ లంచ్ బ్రేక్ తర్వాత 1 గంట మధ్యాహ్న భోజన విరామం అనంతరం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. అయితే 2 గంటల నుండి సాయంత్రం ఈరోజు అయితే అభ్యర్థులు ఉన్నారు వాళ్ళ భవితవ్యం కూడా తేలుతుంది. అయితే 3 దశలుగా ప్రశాంతంగా ఇప్పటి వరకు అడపాదడప చిన్న చిన్న సంఘటనలు మినహాయించి ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు పెద్దగా జరగలేదు. అయితే రెండో విడతలో మంచిర్యాల జిల్లాలో చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకునే తప్ప మొదటి విడత ప్రశాంతంగా జరిగింది. ఇటు మూడో విడతలో కూడా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇటు పోలీస్ అధికారులు కానీ, ఇటు పోలీస్ సిబ్బంది కానీ, ఇటు అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, ఎన్నికల అధికారులు కానీ ఇటు పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. అయితే మొత్తానికి మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించినప్పటికీ ఇటు రెండో విడతలో విభిన్నమైనటువంటి రిజల్ట్ ఇక్కడ ఉంది. అయితే మూడో విడత ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా పోలింగ్ కి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇటు చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం పూటనే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారి చూసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సర్టిఫై అంటే ఎన్నికల రిజల్ట్ పై విభిన్నమైనటువంటి తీర్పునైతే ఇక్కడ ఓటర్లు ఇస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మూడో విడత పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, అటు ఆదిలాబాద్ లో ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. చలిని కూడా లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు